చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ కిలాడి. బాబులాల్ అప్పుడే ఊరు నుంచి వచ్చి బండి దిగి తన షాపులోకి వెళదామని లోపలికి వెళ్ళాడు. కానీ వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు అటకాయించారు. బాబులాల్ని అడ్డుకోవటం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకు అంటే అతడు గొప్ప పేరొందిన షావుకారు. అతని షాపు కూడా ఎంతో పేరు పొందింది. ఊళ్ళో విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు అతని షాపులోనే సామానులు తీసుకుంటారు. బాబులాల్ అంటే ఒక నమ్మకం అని అక్కడి వారి అభిప్రాయం. ఇలా తన షాపులోకి తననే వెళ్ళనీయకపోవటం, ద్వారం వద్ద పోలీసులు బందోబస్తుగా ఉండటం, చుట్టూ అనేక మంది జనం మూగి ఉండటం, ఇదంతా చూడగా అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతలో బాబులాల్ కొడుకు, మా నాన్నగారు వచ్చారు సార్ అంటూ సబ్ ఇన్స్పెక్టర్ని వెంట పెట్టుకుని గుమ్మం వద్దకు వచ్చాడు. ఇన్స్పెక్టర్ చెప్పగా పోలీసులు బాబులాల్ని లోపలికి పంపించారు. అప్పుడు షాపు లోపల విచారణ జరిగింది. అక్కడ ఉన్న పనివాళ్ళు ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు పూసగుచ్చినట్టు అధికారికి సంజాయిషీలు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన వాంగ్మూలం పోలీసులు కాగితాలపైన రాసుకున్నారు. షాపు యజమాని అయిన బాబులాల్ ఊరు వదిలి వెళ్ళి 10 రోజులకు పైనే అవుతుంది. ఇక్కడ బండి దిగిన తర్వాత ఏమి చూచాడో అది తప్ప అతనికి మరేమీ తెలియదు. ఈ మాటలే చెప్పాడు. వ్రాత మూలకంగా కూడా వాంగ్మూలం రాసి ఇచ్చాడు. తర్వాత బాబులాల్ కొడుకు తను కనిపెట్టిన విషయాలు ఇలా చెప్పాడు. తెల్లవారి షాపుకు వచ్చి చూస్తే తలుపులు తాళాలు ఎక్కడివక్కడే వేసినవి వేసినట్టే ఉన్నాయి. కానీ నిన్న రాత్రి షాపు మూసేటప్పటికి ఉన్న ఖరీదైన సరుకులు ఉదయానికల్లా మాయమయ్యాయని లెక్కలతో సహా వివరాలతో సహా చెప్పాడు. అసలిప్పుడు నడుస్తున్న కేసు ఇదే. అనగా బాబులాల్ షాపులో ఆకస్మికంగా చోరీ జరగటం, చోరీ జరిగిన చిహ్నాలు ఏమీ కనపడకపోవటమును, కాపలా కాసే గూర్ఖావాడిని అనుమానించి ఖైదు చేయమన్నాడు అధికారి. పోలీసులు అలానే చేశారు. నాకే పాపం తెలియదని మొరపెట్టుకున్నాడు గూర్ఖావాడు. అయినా పోలీసులు వదలలేదు. అక్కడి నుండి పోలీసులు బాబులాల్ సామగ్రి నిల్వ చేసే గోదాముల వద్దకు వెళ్లారు. పోలీసు వారి పని షాపులో మరేమీ లేదు కదా అని బాబులాల్ అధికారి అనుజ్ఞ పైన మామూలుగా తన స్థానంలో కూర్చున్నాడు. వ్యాపారం యథాప్రకారం సాగిపోతున్నది. ఇంతలో బాబులాల్ దగ్గర సామానులు కొనే పురుషోత్తమరావు లోపలికి వచ్చి నవ్వుతో బాబులాల్ని పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు. షాపులో చోరీ జరిగిందని తెలిసి చాలా విచారించాడు. కుశల ప్రశ్నలు వేసుకోవటం అంతా అయిన తర్వాత, భాయి బాబులాల్, ఇవాళ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తొందరగా నేను మా ఊరు వెళ్ళాలి. నిన్న సాయంత్రం సామానులు కొనుగోలు చేసి తీసుకుని వెళ్ళలేక ఇక్కడే పెట్టిపోయాను. ఇప్పుడు బండి వాళ్ళని తీసుకుని వచ్చాను. సామాన్లు పెట్టి తెప్పిస్తారా అని హడావిడిగా అడిగాడు. అప్పుడు బాబులాల్ అధికారి వద్దకు పోయి ఫలానా పెట్టుకు సొంతదారు వచ్చాడని దానిని వానికి ఇచ్చేయటానికి ఉత్తర్వు ఇమ్మని కోరాడు. అధికారి వచ్చి పెట్టి పరీక్ష చేయగా తాళం వేసి ఉన్నది. సరే పట్టుకుని వెళ్ళు అన్నాడు. పెట్టి పట్టుకు వెళ్ళలేక బండి వాళ్ళు 4 వచ్చారు. భారమైన ఆ పొడుగుపాటి జాజి పలకలు పెట్టిన మొయ్యలేక గుమ్మం యువతల దాకా ఎలాగో లాక్కొచ్చారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎత్తినా చెయ్యి జారి పెట్టి కింద పడి పెద్ద శబ్దం అయ్యింది. శబ్దంతో పాటు మనిషి కేక వినిపించింది. అధికారి ఆశ్చర్యపడి ఆ పెట్టెను బద్దలు కొట్టించగా పెట్టె లోపల పడుకుని ఉన్న ఒక పిల్లవాడు కనిపించాడు. వాడి చుట్టూ సామానులు పొందికగా పేర్చి ఉన్నాయి. ఆ పెట్టెను పరిశోధించగా తాళం వేసుకునే రంధ్రం పైకి కనపడినప్పటికీ తాళం మట్టుకు లోపల నుంచే వేసుకునే ఏర్పాటు కలిగి ఉన్నది. ఇదంతా కనిపెట్టి చూస్తున్న అధికారి పోలీసులను పిలిచి పురుషోత్తమరావును పెట్టె లోపల పడుకున్న ఆ పిల్లవాణిని ఖైదు చేశారు. గూర్ఖావాడిని వదిలిపెట్టారు. తర్వాత పూర్తిగా విచారణ జరిగింది. బాబులాల్ ఊరిలో లేడని గమనించిన పురుషోత్తమరావు చోరీకి ఇదే సరి అయిన సమయంగా తోచి పథకం ప్రకారం ముందు రోజు గంపగుత్తుగా సామాన్లు కొనటానికి వచ్చినట్లు పెద్ద పెట్టె తీసుకుని వచ్చాడు. తర్వాత 2-3 వస్తువులు మాత్రమే ఖరీదు చేసి పెట్టెని రేపు వచ్చి తీసుకుని వెళతాను అని వెళ్ళిపోయాడు. షాపు మూసివేసిన తర్వాత అందులో నుంచి పిల్లవాడు వచ్చి ఖరీదైన సరుకులు అందులో పెట్టి పడుకున్నట్టుగా తేలింది. బాబులాల్ కొడుకు పోయినవి అని చెప్పిన సామానులు అన్నీ
అతడు దాఖలు చేసిన జాబితా ప్రకారం ఆ పెట్టెలో దొరికాయి. పురుషోత్తమరావు పెద్ద వర్తకునిలాగా కొన్నాళ్ల నుండి నటించి నమ్మకం కలిగించి మోసం చేశాడు. ఈ ఘటనతో ఆ ఊరి మిగతా వర్తకులు జాగ్రత్త పడ్డారు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.